అందరూ దొంగలు. హర్ష సాయి, బయ్యసన్ యాదవ్, ఈ ఇమ్రాన్ ఖాన్ మొత్తం వీళ్ళందరూ దుబాయ్ పారిపోయారండి. హాయ్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. సో ఇది నిజమే. వాళ్ళు వచ్చి ఎక్కడున్నారంటే దుబాయ్లో జుమేరా మర్ష్ అలారం అనే పెద్ద హోటల్ అనమాట. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఆ హోటల్ నేమ్ కూడా కనిపిస్తుంది అనమాట. సో నేనైతే చూపిను, ఏమనుకోవద్దు ప్లీజ్. వాళ్ళైతే అక్కడే ఉన్నారు. బయ్యసన్ యాదవ్ కానీ, ఈ ఇమ్రాన్ ఖాన్ కానీ, మళ్ళీ వచ్చి హర్ష సాయి కానీ అందరు అక్కడే ఉన్నారనమాట. సో ఇది ఇంతటితో తెగేది కాదు. సో ఇప్పటికే బయ్యసన్ యాదవ్ అడుగుజాడలు తెలిసాయని, సో అతనితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి అనమాట వీడియోస్. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే, ప్లీజ్ అండి, దయచేసి వచ్చేసి మీ శిక్ష మీరు అనుభవించేసి సైలెంట్గా వెళ్ళిపోండి. లేదంటే ఈ నాన్ వేషన్ అన్న ఎవరైతే ఉన్నారో అదర్ యూట్యూబర్ అనమాట. సో ఇప్పుడు అతని గురించి తెలిసిందే, నాన్ వేషన్ అన్న. సో వీళ్ళందరూ ఆల్రెడీ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసి ఎక్కువ మోతాదులో సంపాదించున్నారు హవాలా రూపంలో. సో ఇతను వాళ్ళన్నా ఏదో ఒకటి అవ్వాలి, లేకపోతే వీళ్ళన్నా ఏదో ఒకటి అవ్వాలి, నన్నన్నా ఏదో ఒకటి చేయండి, లేకపోతే మిమ్మల్ని అన్నా ఏదో ఒకటి చేస్తానని చెప్పి ఒక నిక్కస్తో కూర్చునేసి ఉన్నాడు అనమాట, కలియుగ కర్ణుడి లాగా. సో వీళ్ళు వచ్చేసి వాళ్ళంతటా వాళ్ళే లొంగిపోయి శిక్ష అనుభవించేస్తే సరిపోద్ది అనమాట. సో చాలా మంది లొంగిపోయారు కదా, చాలా మంది లొంగిపోయారు అనమాట. వీళ్ళు ఎందుకు లొంగలేదంటే, ఇప్పుడు వీళ్ళ కింద బినామీలు ఉన్నారు చాలా మంది. వీళ్ళ కింద బినామీలు ఉన్నారు. వీళ్ళు ఎంత సంపాదించారు ఏంటి అని చెప్పి మొత్తం అనమాట, మొత్తం లాగుతారనమాట. లొంగితే ఇంకా మొత్తం వస్తుంది కదా, మొత్తం డీటెయిల్స్ అనేవి మొత్తం వస్తాయన్నమాట లొంగితే. సో ఇదనమాట, అందుకు లొంగట్లేదు. ఎక్కడ మన బ్యాక్గ్రౌండ్ వెనకాల ఉండే డబ్బు మొత్తం పోద్దు అని చెప్పి ఒక భయం, ఒక ఆలోచన, ఒక భయం అనమాట వీళ్ళకి. సో పూర్తిగా అర్థమైపోతుంది. చేయొచ్చు కదా, వీళ్ళు చేయరు. ఎందుకు చేయరు అంటే, వీళ్ళ కింద బినామీలు ఉంటారు. వీళ్ళ కింద బినామీలు ఉన్నారు కాబట్టి, బినామీల మీద ఎక్కువ మోతాదులో డబ్బు ఉంది కాబట్టి అవంతా బయటికి తీస్తారు కాబట్టి అక్కడికి అయిపోతాయి అనమాట. వీళ్ళు శిక్ష వరకు అనుభవిస్తే పర్వాలేదనమాట. సో వీళ్ళని కూడా మీరు ఎంత సంపాదించారు ఏంటి, ఏ యాప్లు ప్రమోట్ చేశారు, మీరు అసలు ఇంత మీ కింద ఏమైనా బినామీలు ఉన్నారా చెప్పండి, కొట్టను కూడా కొడతారండి. నేను చెప్తా, కొట్టను కూడా కొడతారు. సో అందుకని వీళ్ళు లొంగట్లేదు. మేబీ నాకైతే అదే అనుకుంటున్నాను. సో మరి మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక సైడు నాన్ వేషన్ ఉన్నాడు, ఒక సైడు వీళ్ళందరూ ఉన్నారనమాట. సో మన నాన్ వేషన్ కలియుగ కర్ణుడిలాగా మీరా నేనా తేలిపోవాలా.